నెల్లూరు రూరల్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు రూరల్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద హెల్త్ బాగాలేని వాళ్ళకి చెక్కులు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కులు పంపిణీ 6,36,800,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని మీడియా ద్వారా టీడీపీ నాయకులు పెంచలయ్య నాయుడు తెలియజేశారు. కిన్నెర కుమార్ కుమారెడ్డిగుంట కిన్నెర కుమార్ షేక్ నజీర్ బాషా వనంతోపు షేక్ నజీర్ బాషా నేను కాదు పల్లా అరుణమ్మ 20వ డివిజన్ శ్రీమతి పల్లా అరుణమ్మ శ్రీమతి పల్లా అరుణమ్మ మా అరుణమ్మ ఎవరైనా ఉండాలి పల్లా అరుణమ్మ సారా వెంకటరంగారావు నానా వెంకటరంగారావు నానా వెంకటరంగారావు నానా రవణమ్మ తలారి హేమలత తలారి హేమలత తలారి హేమలత ఆయన పెద్ద నాడే ఉండాలి. మిట్టా సుబ్బలక్ష్మి మిట్టా సుబ్బలక్ష్మి 25వ వార్డు మిట్టా సుబ్బలక్ష్మి 25వ వార్డు ఏది నిదానంగా నిదానంగా రాదు అల్లంపాటి అరుణ అమనారెడ్డి రమణారెడ్డి అల్లంపాటి అరుణ 26వ డివిజన్ 26 అల్లంపాటి ఉదయ్ ప్రణవ్ అల్లంపాటి ఉదయ్ ప్రణవ్ షేక్ మీరాంబి 29వ డివిజన్ షేక్ మీరాంబి విమర్శి నరసింహరావు చూడమ్మ 31వ డివిజన్ పాలకొండ ప్రశాంతి మహమ్మద్ నజీమా 34వ డివిజన్ నజీమా మహమ్మద్ నజీమా దొడ్డి వసుంధరమ్మ పెనుబర్తి పాలెం పల్లిగిరి వెంకటరమణయ్య నా చెక్కులు తీసుకున్నా ఒకసారి రండి బెట్ట నా చెక్కులు తీసుకున్నా ఒకసారి రండి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వారి యొక్క ఉద్దేశం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో ఈరోజు రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల్లో కన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, ఈ యొక్క అభివృద్ధి సంక్షేమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎల్లవేళలా ఏమి అవసరమో అవి కూడా గమనించి ప్రతిదీ ఇంకా కూడా రాబోయే కాలంలో అమలు చేయాలని కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు. వారి యొక్క అడుగుజాడల్లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధిలో ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేషన్ చేసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ సంక్షేమంలో కూడా రాష్ట్రాన్ని ఫాలో అవుతూ ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వారికి సీఎం సహాయ నిధి చెక్కులకి ఇక్కడి నుంచి ఫైల్స్ పంపించడం, ఒక ఇన్ టైంలో మళ్ళీ వాళ్ళకి అన్నీ కూడా చెక్కులు తెప్పించి నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆరోగ్యం సరిలేనటువంటి సీఎం సహాయ నిధి చెక్కులు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇది కంటిన్యూగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
మన ఎమ్మెల్యే గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ గారే కానీ వారి యొక్క సోదరులు గౌరవనీయులు కోటంరెడ్డి గిరిరెడ్డి గారిని ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు 6,36,892 రూపాయలు నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ఈ యొక్క బాగలేనటువంటి వారికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు 15 మందికి 15,91,029 రూపాయలు ఈరోజు కూడా ఉన్నటువంటి ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా సీఎం సహాయ నిధి చెక్కులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిరెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వాళ్ళందరికీ కూడా మీడియా సందర్భంగా వాళ్ళ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రజలు కానీ నెల్లూరు రూరల్ ప్రజలు కానీ సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ప్రజలకి వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని సౌకర్యాలని కల్పిస్తూ వారికి చేదోడు వాదుడుగా ప్రతి సందర్భంలో వారికి పిలిచిన వెంటనే వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ మన ఎమ్మెల్యే గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ గారు కానీ గిరిరెడ్డి గారు కానీ ఎల్లవేళ్ళ మీ అండదండలు మీ ఆశీర్వాదాలు ఉండాలని సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుని థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.